భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల. అమ్మ మార్గానికి స్వాగతం. శ్రీ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున ఆంజనేయ స్వామి సాయిబాబా వార్ల దేవస్థానం, రాజధాని స్కూల్ పక్కన, గోశాల, నిజాంపేట్. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. మన దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఉదయం 6 గంటలకు, అంటే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు అమ్మవారికి విశేషంగా పంచామృతాలతో అభిషేకించటం జరుగుతుంది. ఆ తర్వాత అలంకరణ, అర్చన కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి కుంకుమార్చన, హారతి, తీర్థ ప్రసాదాల వితరణ ఇయ్యటం జరుగుతుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు 6వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణ. ప్రతిరోజు ఉదయమే నేను అభిషేకానికి వచ్చి అమ్మవారికి అభిషేకం చేసుకొని అలంకరణ చేసుకొని, అంటే 8 8:30 9 అయిపోతుందండి. నెక్స్ట్ వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం 6:30కి మళ్ళీ వస్తాను. అప్పుడు అందరం కలిసి మళ్ళీ కుంకుమార్చన కూడా చేస్తాం అన్నమాట. సో ఈ కార్యక్రమాలన్నీ నేను కొంచెం అంటే వీడియో తీసి పెట్టాలి అనేది నా కోరిక. బట్ నాకు ఆఫీస్ టైం అయిపోతుంది, మళ్ళీ ఇంకంత కొంచెం టెన్షన్స్ వల్ల మార్నింగ్ టైంలో ఓన్లీ షార్ట్ మాత్రమే నేను చేయగలుగుతున్నాను అనమాట. ఇవాళ శనివారం అవటం వల్ల కొంచెం ప్రశాంతంగా నేను వీడియో కూడా చేశాను. అది మీ అందరికీ చూపించి, మీరు కూడా ప్రతిరోజు మేము ఎలా అభిషేకం చేస్తున్నాం అమ్మవారికి అభిషేకం చేసి అలంకరణ చేసే భాగ్యాన్ని అమ్మవారు నాకు అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ చూసి తరిస్తారనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. శ్రీమాత్రే నమః. నేను మీకు వివరణ ఇచ్చేలోపే అభిషేకం కూడా అయిపోయిందండి. సో పంచామృతాలతోటి, తర్వాత గంధం, పసుపు, కుంకుమ, విభూది, ఇలా అన్నీ, ఇంకా వీటన్నింటితో కూడా అభిషేకించటం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత అమ్మవారికి పసుపు ముద్దలు పెట్టి, కుంకుమ పెట్టి, ఆ పెట్టినటువంటి ఆ పసుపుతో మంగళసూత్రాలకి పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. దీర్ఘ సుమంగళిగా ఉంటామని ఒక నమ్మకం. ఈ సంవత్సరం ఎక్కువగా వర్షాలు ఉండటం వల్ల కొంచెం బాగానే ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే మనకి మండపం లేదు కదా, ఇట్లా రేకుల షెడ్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ అమ్మవారి దగ్గర, నందీశ్వరి దగ్గర అంతా కూడా కొంచెం అటు తల్లుపడి, కొంచెం అక్కడక్కడ కారి కొంచెం ఎక్కువ వాటర్ ఉండిపోతుంది. ఎంత చేసినా కూడా తడి ఉంటుంది. మన దేవాలయానికి మండపం వేసుకునే అనుగ్రహాన్ని ఆ అమ్మవారు, స్వామివారు ఎప్పుడు అనుగ్రహిస్తారో, మనకు ఆ మండపం ఎప్పుడు అవుతుందో అంత ఈశ్వరిచ్ఛ. మన దేవాలయంలో టిక్కెట్లు ఉండవు. మేము ఎవరిని చందాలు అడగము. నేను కానీ మా శ్రీవారు కానీ ఎవరిని చందాలు అడగము. సో మరి మండపం ఎలా అవుతుంది అంటే చూద్దాం, ఆ స్వామివారు అమ్మవారు ఏం చేస్తారో. అభిషేకం అయిపోయిన తర్వాత అంతా క్లీన్ చేసేస్తున్నానండి. అంత క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా ముందర కూడా అంత కొంచెం కిందకి పడుతుంది కదా, అంతా కూడా క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారిని కూడా తడి లేకుండా, ఇప్పుడు కొత్త చీర కట్టాలి కదా అమ్మవారికి. సో అందుకని తడి ఉండకుండా అంత నీట్గా తడి లేకుండా తుడుస్తున్నాను అనమాట. ఇక్కడ ఫ్లోర్ అంతా కూడా బాగా తడిగా ఉంది. తర్వాత ఒక్కసారి వైపర్ వేసిన తర్వాత మళ్ళీ మాపేద్దామని చూస్తున్నాను. మాపేసి ఫ్యాన్ వేస్తే కొంచెం ఆరిపోతుందిలేండి, ప్రాబ్లం లేదు. అందుకనే మాపేస్తున్నాను అనమాట. అంతలో ఒక అంకుల్ వచ్చి నేను వేస్తానమ్మా అన్నారు. సరే కానివ్వండి అంకుల్, మీకు సేవ చేసుకోవాలని ఉంటే ఇంకంతకంటే భాగ్యమా అని ఇచ్చానమాట. అంకులు వచ్చి రానట్టుగా వేస్తున్నారు. నో ఇష్యూ. ఆయన ఆ సంతోషాన్ని ఎందుకు మనం కాదనాలి. ఇలా ఏజ్గా ఉండే వాళ్ళు ఎవరన్నా అంకుల్ వాళ్ళు కానీ ఆంటీ వాళ్ళు కానీ వస్తే బాగా వాళ్ళంటే అనుభవం ఉంటుంది కదండి, ఎంతైనా వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఎక్కువ వాళ్ళకి చేత అవ్వకపోయినా సరే ఏదో చెయ్యాలనుకుంటారు. ఇంక ఇప్పుడు అమ్మవారికి మన పంతులు గారు కాస్త మొహానికి అలంకరణ చేస్తున్నారు. ఇంకీలోపు తామర పువ్వు అమ్మవారికి పెట్టడానికి తామర పువ్వును కూడా ఇలా విప్పి అక్కడ పెట్టి ఉంచేసామన్నమాట.
చీర కూడా ఇంకా కుర్చీళ్ళు పెడుతున్నారు పంతులు గారు. నేను వచ్చేసి అమ్మవారికి బొట్టు పెడుతున్నాను. నేను బొట్టు అయితే అమ్మవారికి అలంకరణ ఎప్పుడు చేసినా కూడా కుంకుమనే పెడతానండి. ఈ స్టోన్లో పెద్ద పెద్ద రాళ్ళలో ఏదో అట్లా ఏం పెట్టను. నాకు అమ్మవారికి కుంకుమ పెడితేనే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా అందుకే అమ్మవారికి ఎప్పుడు కుంకుమనే. అమ్మవారికి ఇలా ప్రతిరోజు నా చేతులతో కూడా అలంకరణ చేసుకుంటుంటే ఎట్లాగంటే అది ఇంకా చెప్పొద్దండి. నాకు ఆడపిల్లలు లేరు, ఇక అమ్మవారే నాకు కూతురులాగా. అసలు అలా స్నానం చేయించి, అంటే అభిషేకం చేయటం అంటే ఏంటి మన భాషలో స్నానం చేయించటం కదా. అమ్మవారికి స్నానం చేయించి అలంకరణ చేసి చక్కగా ధూపం వేసి తీర్థం ప్రసాదాలు పెట్టి అలా చేస్తుంటే అసలు మనసు ఎక్కడికో వెళ్ళిపోతుందండి. ప్రపంచంలో ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి ఒక మనిషికి? ఇంతకంటే భోగభాగ్యాలు ఇంకేముండవు నాకు తెలిసైతే. నన్ను అడిగితే ఇప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై నీకేం కావాలి అని నన్ను అడిగితే, నీకు ఇలా పూజలు చేసుకునే భాగ్యాన్ని ఇవ్వు తల్లి చాలు అని చెప్తాను. ధూపం వేసిన తర్వాత ఇంకా నైవేద్యాలు పెట్టామండి. నైవేద్యం పెట్టి అమ్మవారికి హారతి ఇస్తున్నాం అన్నమాట. ఇలా నవరాత్రులంతా కూడా దేవి నవరాత్రులు ప్రతిరోజు మార్నింగ్ ఇలాగే ఉంటుందన్నమాట. నేను ఈరోజు క్లుప్తంగా మీ అందరికీ ఈ విధంగా చూపించాలనుకున్నాను. ప్రతిరోజు అంటే నాకు ఆఫీస్ టైం అవుతుంది కాబట్టి కొంచెం షార్ట్ వరకు మాత్రమే వీడియో షూట్ చేసుకొని వెళ్ళి అది చిన్నది చేయటానికి ప్రయత్నించేదాన్ని. ఈరోజు మాత్రం మీ అందరికీ, నాతో పాటు మీ అందరికీ చూపించే అవకాశం కలిగినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి పని మనం ఒక మంచిని, ఒక సంతోషాన్ని మనం ఒక్కరమే ఆనందిస్తే, మనం ఒక్కరమే ఆస్వాదిస్తే దాంట్లో తృప్తి ఉండదు కదండి. 10 మందికి కూడా పంచటంలో ఇంకొంచెం ఆనందం ఉంటుంది కదా అని ఇలా వీడియో షూట్ చేశాను అన్నమాట. మళ్ళీ సాయంత్రం కుంకుమార్చనలో కలుద్దామండి. ఇది ఓన్లీ మార్నింగ్ అభిషేకం, అలంకరణ, ప్రసాదం, తీర్థం, వితరణ. ఓకేనా అండి? మళ్ళీ సాయంత్రం కలుద్దాం. సాయంత్రం కూడా కుంకుమార్చన ఉంటుంది కదా. తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత కొంచెం అన్నీ సర్దేసుకొని అక్కడ పెట్టేసి ఇంకా నేను ఇంటికి బయలుదేరుతానన్నమాట. సంపూర్ణ అనుగ్రహ సిద్ధిర్దేన సుప్రీత సుప్రసన్న వరద భవంతు. జై బోలో దుర్గా మాతా కీ జై, బోలో భ్రమరాంబా మాతా కీ జై, బోలో లలితా త్రిపుర సుందరి మాతా కీ. హర నమ పార్వతీ పదే, హర హర మహాదేవ. ఓకే అండి, ఇవాళటికి ఈ వీడియో ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. శ్రీమాత్రే నమః.